వెల్కమ్ బ్యాక్. ఇక మిషన్ భగీరథకు కేంద్ర జలశక్తి శాఖ మరోసారి కితాబిచ్చింది. 100% నల్లా కనెక్షన్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించింది. దార్శనిక నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా పురుడు పోసుకున్న మిషన్ భగీరథ పథకం తాగునీటి ఇద్దడి, ఫ్లోరైడ్ రక్కసితో గోసపడుతున్న తెలంగాణకు ఓ నిజమైన వరప్రదాయినిలా మారింది. ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం, హడ్కో, నీతి ఆయోగ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు, వ్యక్తుల నుంచి అనేక ప్రశంసలు అందుకున్న ఒక గొప్ప తాగునీటి జీవాధార ఇది. ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చిన ఒక బృహత్తర కార్యక్రమం. ఇంటింటికి శుద్ధి చేసిన తాగునీటి సరఫరా చేయాలన్న ఆనాటి కేసీఆర్ సంకల్పం ఇవాళ దేశానికే రోల్ మోడల్ అయ్యింది. భౌగోళికంగా కృష్ణ, గోదావరి నది పరివాహక ప్రాంతాల మధ్య ఉన్నా కూడా గుక్కెడు మంచినీళ్లకు తన్లాడిన దీనగాథ తెలంగాణ ప్రజలది. అందుకే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు బలమైన పునాదులు వేసిన నిధులు, నియామకాల సరసన నీళ్లు కూడా చేరాయి. అప్పటి సమైక్య పాలకుల దోఖా వల్ల నీళ్ల విషయంలో తరాలకు తరాలే నష్టపోయాయి. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లటం ఒక ఎత్తైతే, ఆ నీళ్లను దక్కించుకోవడానికి జరిగిన శిగపట్లు మరో ఎత్తు. స్వచ్ఛమైన తాగునీరు అందగా ఫ్లోరైడ్ రక్కసి బారిన పడి జీవోత్సవాలుగా మారిన దయనీయం నల్గొండదైతే, కనీసం దూప తీర్చుకోవడానికి కూడా గుక్కెడు నీళ్లు దొరక్క వలసల బాట పట్టిన దుర్గతి మహబూబ్ నగర్ జిల్లాది. ఆ అభాగ్యుల దుస్థితిని ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన కేసీఆర్ అప్పటి ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకున్నా ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించాలని సంకల్పించారు. 2014 సెప్టెంబర్ 5న కరీంనగర్ బహిరంగ సభలో తన మనోగతాన్ని బయటపెట్టారు. ప్రతి ఇంటికి నీళ్లివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని ప్రతిజ్ఞ కూడా చేశారు. అలా ఆయన చేసిన ఆ అపర భగీరథ ప్రయత్నమే రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమయ్యింది. తాజాగా మరోసారి కేంద్ర జలశక్తి శాఖ ప్రశంసలు అందుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సూరజ్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? 100% నల్లా కనెక్షన్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పేసి కేంద్ర జలమంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. అయితే మొన్న రాజ్యసభలో కూడా ఒక ప్రశ్నకు సమాధానంగా ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాగునీటి ఎద్దడిని తట్టుకొని ఫ్లోరైడ్ రక్కస్ని తరిమికొట్టడానికి మిషన్ భగీరథ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేసీఆర్ మానస పుత్రికగా పుట్టి దేశానికే ఈ పథకం రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పాల్సి ఉంటుంది. 2050 సంవత్సరం నాటి జనాభా, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. బిందె నీళ్ల కోసం ఆడబిడ్డలు కొట్లాడుకున్న విషయం, తన్లాడుకున్న విషయం తెలంగాణలో అందరికీ ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది. ఆ పోరందరికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ కిలోమీటర్ల కొద్ది నడకకు స్వస్తి చెప్తూ మిషన్ భగీరథ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విషయం తెలిసింది. తాగునీళ్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఆడవాళ్ల సిగపట్లు మాయమయ్యాయని చెప్పాల్సి ఉంటుంది. ఇలా అనేక రకాల ఇబ్బందులు పడ్డ ప్రజానీకానికి మిషన్ భగీరథ ఒక వరప్రదాయానిగా మారిందని చెప్పడంలో ఎలాంటి కషబిషలు అవసరం లేదని చెప్పాల్సి ఉంటుంది. ఇక అప్పట్లో రూరల్ ట్రైబల్ ఏరియాల్లో కలరా, డయేరియా లాంటి మహమ్మారులు ప్రబలడానికి ప్రధాన కారణం జనావాసాల్లో అపరిశుభ్రమైన మురుగు నీటిని తాగునీటి వినియోగానికి ఉపయోగించడమే అని చెప్పేసి ఒక అధ్యయనంలో వెల్లడైన విషయం తెలిస్తే, అప్పుడు నీళ్లు దొరకవన్న కారణంతో కొన్ని గ్రామాల్లో మగపిల్లలు పిల్లల్నిచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పెళ్లిళ్ళు కాక వాళ్ళు ఏళ్ల తరబడి కువారాలుగా మిగిలిపోయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కుక్కడు నీళ్ల కోసం ఊళ్లను వదిలిపెట్టిన ఉదంతాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా తీసుకుంటే కనుక అదే కోవలోకి వస్తుంది. దేశంలోనే తీవ్రమైన కరువు ప్రాంతంగా ఆ జిల్లాను అప్పట్లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసింది. ఇక దాహార్తి తీర్చాల్సిన జలం నల్గొండ జిల్లాలో అయితే హాలాహలంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఫ్లోరైడ్ రక్కసి బారిన పడి కొన్ని తరాలు కూడా అంగవైకల్యంతో సఫర్ అవుతూ జీవోత్సవాలుగా మారిన ఉదంతాలు ఎన్నో కూడా తెలంగాణ చూసిన పరిస్థితి మనకు తెలిసిందే. నల్గొండలోని కొన్ని ప్రాంతాలను ఐక్యరాజ్య సమితి అప్పట్లో ఏకంగా నోమ్యాన్ జోన్ గా కూడా డిక్లేర్ చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండనో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా కుంటుపడడానికి జలవనరులే కొరతే కారణం అని చెప్పేసి కూడా అప్పట్లో తేలిన విషయం కూడా తెలుసు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసి తామే అని గొప్పని చెప్పుకున్న అనేక మంది నాయకులు రాజధానిలో నీటి కటకట పైన మాత్రం దృష్టి పెట్టలేదన్నది వాస్తవం. కృష్ణా, మంజీరా నదుల నుంచి తెచ్చిన నీళ్లు భాగ్యనగర అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయాయన్న వాదనలు కూడా అప్పట్లో బలంగానే వినిపించిన విషయం తెలిస్తే, ఈ నేపథ్యంలోనే మిషన్ భగీరథ కార్యక్రమానికి ఒక బృహత్తర పథకానికి విజనరీ నేత కేసీఆర్ అప్పట్లో శ్రీకారం చుట్టిన పరిస్థితి మనకు తెలుసు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తో మొత్తం రాష్ట్ర దాహార్తిని ఆయన తీర్చే క్రమంలో ఒక అపర భగీరథ అవతారం ఎత్తున పరిస్థితి కూడా మనం గతంలో చూస్తున్నాం. రైట్ సూరజ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.